బిగ్ బాస్ 7 ఎంత విజయవంతంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొన్ని గంటల్లో ఈ బిగ్ రియాలిటీ షో ముగియనుంది. గ్రాండ్ ఫినాలేకి సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా రావడం ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇన్ని సంబరాల మధ్య అందరికీ ఒక్కటే డౌట్, బిగ్ బాస్ 7 విన్నర్ ఎవరు? హౌస్ లో ఉన్న 6గురిలో ఆ అదృష్టం ఎవరిని వరిస్తుంది? మహేష్ చేతుల మీదుగా కప్పు అందుకునేది ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే అంతిమ విజేత తేలే కొన్ని గంటల ముందే సోషల్ మీడియాలో సరికొత్త రచ్చ తెరపైకి వస్తుంది. బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ గా రైతు బిడ్డ ప్రశాంత్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాడు అన్నది ఈ వార్త సారాంశం. ఇంతకీ ఈ వార్తల్లో నిజమెంత? ప్రశాంత్ కప్పు గెలిచే అవకాశం ఎంత? ఇప్పుడు ఈ విషయాలను తెలుసుకుందాం. ప్రస్తుతం హౌస్ లో ప్రశాంత్, శివాజీ, అమర్దీప్, అర్జున్, ప్రియాంక, యావర్ ఫైనలిస్టులుగా ఉన్నారు. వీరిలో అర్జున్, ప్రియాంక, యావర్ వీరి ముగ్గురికి విన్నర్ అయ్యే అవకాశం లేనట్టే. వీరు ఫినాలేకి చేరుకున్న పడిన ఓటింగ్స్, బయట ఉన్న ఫాలోయింగ్స్ బట్టి చూస్తే వీరి గెలుపు అసాధ్యం. అలా అని వీరి ఆట తక్కువ చేయడం కాదు. ప్రశాంత్, శివాజీ, అమర్దీప్ కి ఉన్న ఛాన్స్ వీరికి లేవని అర్థం. ఇక ప్రశాంత్, శివాజీ, అమర్దీప్లలో ఒక్కొక్కరి గేమ్ ఒక్కోలా సాగింది. శివాజీది అంతా మైండ్ గేమ్. బయటకు ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారో శివాజీ ముందుగానే అలా ఆలోచించడం మొదలు పెట్టాడు. హౌస్ లో అందరికీ పెద్ద దిక్కుగా ఉంటూనే కొన్నిసార్లు ఆవేశానికి లోనయ్యాడు. ఈ మైండ్ గేమ్ తోనే శివాజీ ఇక్కడి వరకు వచ్చాడు. కానీ ఇక్కడ అమర్దీప్ లెక్క వేరు. హౌస్ లో అమర్ పడ్డన్ని కష్టాలు, అమర్ ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలు ఎవరికి ఎదురై ఉండవు. కానీ అమర్దీప్ వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డాడు. టాస్కులలో తన శక్తి చూపించాడు. అన్నిటికీ మించి ఫేక్ గేమ్ కి దూరంగా ఉంటూ వచ్చాడు. ఇదే అమర్ కి పెద్ద ప్లస్ అయింది. ఇక చివరిగా రైతు బిడ్డ ప్రశాంత్ గురించి మాట్లాడుకోవాలి. బిగ్ బాస్ కోసం తాను పుట్టాడా అన్నట్టు సాగింది ప్రశాంత్ గేమ్. ఎక్కడ తగ్గాలో అక్కడే తగ్గాడు, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాడు. ముందు విమర్శలు చేసిన వాళ్ళు సైతం మెచ్చుకునేలా ఆడాడు. ఓ సామాన్యుడిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ రోజు ఫినాలేలో దుమ్మురేపేశాడు. ప్రశాంత్, శివాజీ, అమర్దీప్లలో ఓటింగ్ పరంగా అయితే రైతు బిడ్డే ముందున్నాడు. ఒకవేళ ఈ ఓటింగ్ విధానాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రశాంత్ కి తిరుగులేదు. ఒకవేళ ఇక్కడ శివాజీ నుంచి గట్టి పోటీ ఉన్నా శివాజీ ఫిజికల్ టాస్క్లలో అస్సలు పాల్గొనడం లేదు. అలాంటి శివాజీని విన్నర్ గా ప్రకటిస్తే ఆట వాల్యూ పడిపోయే అవకాశం ఉంది. ఓటింగ్ లో కాస్త వెనుకబడ్డ అమర్ కి విన్నర్ అయ్యే అవకాశాలు సన్నగిల్లాయి. కానీ అమర్ ఆటని వేలెత్తి చూపించడానికి లేదు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో వీరి ఇద్దరి మధ్య పోటీ పడినా నిర్వాహకులు రైతు బిడ్డ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఒక సామాన్యుడిని విజేతగా ప్రకటిస్తే షోకి వచ్చే మైలేజ్ ఒక రేంజ్ లో ఉంటుంది. రానున్న సీజన్స్ లో కూడా ఇది షోకి ప్లస్ అవుతుంది. ఇలా ఎన్ని లెక్కలు వేసి చూసినా అవన్నీ ప్రశాంత్ కి అనుకూలంగానే ఉన్నాయి. దీంతో సోషల్ మీడియా అంతా ప్రశాంత్ విన్నర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు నడుస్తోంది ఉల్టా ఫుల్టా గేమ్ సీజన్ కాబట్టి చివరలో ఏమైనా జరగొచ్చు. మరి బిగ్ బాస్ విన్నర్ ఎవరని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.